హాయ్ అండి. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం అందరికీ మంచి జరిగి అందరికీ బాగుండాలి. అందులో మేము కూడా ఉండాలి. నా పేరైతే విశాల. నేనైతే హౌస్ వైఫ్ని. నేను చదువుకున్న చదువు 9th క్లాస్ అయితే చదువుకున్నానండి. 9th చదివినప్పుడే పెళ్లి జరగడంలో చదువు అయితే ఆపేశాను. మా ఆయన అయితే డ్రైవర్ అండి. మాకేమో బాబు పాప. డ్రైవర్లు అయితే ఎంత కష్టపడినా రోజు విడిసి రోజు కనీసం రెస్ట్ తీసుకుని ఎంత కష్టపడినా రోజుడిసి రోజైతే ఒక 1200 కూడా రావండి. అందుకే మా ఆయనకైతే కొంచెం సపోర్ట్గా ఉండాలని నేనైతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ముందుగా ఇక్కడ కొత్త సంవత్సరం అని పాలైతే పొంగిస్తున్నానండి. అత్తయ్య గారు అయితే పాలు పొంగించమని చెప్పారు. అంటే ఈ సంవత్సరం అయినా పాలు పొంగినట్టు మన జీవితం పొంగుతుందని ఒక నమ్మకం. పాలు అయితే పొంగించి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి సేమియా అయితే చేస్తున్నానండి. దేవుడు కష్టాలు నాకే ఇచ్చాడని చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి. నా దగ్గర డబ్బు లేదు అని అనుకుంటూ ఉంటాము. కానీ అలాగ చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఎవరికి ఉండవలసిన కష్టాలైతే వాళ్ళకు ఉంటాయి. డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ అప్పు మాత్రం ఉండకూడదండి. అప్పు లేనివాడు ఆరోగ్యం ఉన్నవాడు అసలైన ధనవంతుడండి. అప్పు లేకుండా ఉంటే కంటి నిండా నిద్ర, కడుపు నిండా అన్నం అయితే తినొచ్చు. అది గెంజేసుకుని తిన్నా పర్లేదు. మనస్సులో ఎంతో ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఎంతో అవసరం ఉంటే కానీ నా దృష్టిలో అప్పు మాత్రం చేయకూడదండి. ఇదైతే నా అభిప్రాయం మాత్రమే. ఎవరిష్టం వాళ్ళది. మనమైతే అప్పుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్న సొంత వాళ్ళు కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ, బంధువులు కానీ కనీసం మాటల్లో అయినా సరే మనల్ని ఓదార్చేవారు ఎవ్వరూ ఉండరండి. ఎంతో సుఖంగా ఉన్న జీవితాన్ని అయితే చాలామంది తెలిసి తెలియక కష్టాలైతే కొని తెచ్చుకుంటారండి. చిన్న చిన్న అవసరాలకు కూడా అప్పు చేసుకుంటూ ఉంటాము. అది చాలా పెద్ద సమస్యగా ప్రాణాలు తీసుకునేంత వరకు అయితే వస్తుంది. అవసరం ఉంటే మాత్రం అప్పు చేయక ఎవరికి తప్పదండి. అది అవసరాన్ని బట్టే మనం అయితే చెయ్యాలి. ఎందుకు చెప్తున్నానంటే స్వయంగా మేము అనుభవించిన బాధ అంతా ఇంత కాదండి. అందుకే చెప్తున్నాను. కష్టాల్లో కూడా ఒక గుణపాఠం అయితే మనం నేర్చుకోవచ్చండి. ఎవరి గుణం ఏంటో అనేది అప్పుడే మనకైతే అర్థమవుతుంది. ఎవరి మీద ఎవరు ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. ఎవరో వచ్చి ఎవరో సాయం చేస్తారని ఎదురు చూడకూడదు. ఎవరిని అతిగా నమ్మకూడదని బాగా అయితే తెలుసుకున్నాము. మన జీవితాన్ని మనమే చక్కబెట్టుకోవాలి. నాకైతే ఇది బాగా తెలిసింది. దేవుడి పూజ అయితే ఇలా సింపుల్గా నార్మల్గానే చేసుకుంటాను. డైలీ నిత్య దీపారాధన అయితే చేసుకుంటాను నేనైతేని. నా దగ్గర ఏది ఉంటే అదైతే స్వామికి నైవేద్యం అయితే పెడతాను. చిన్న బెల్లం ముక్క అయినా సరే పటికీ బెల్లమైనా నైవేద్యం పెట్టుకుని ఈ పువ్వులు అయితే మా ఇంటి దగ్గర ఈ చెట్లే పూస్తాయి. పువ్వులు గన్నేరు పువ్వులు, ఇంకా శంఖం పువ్వులు, వేరే మందారం మొక్కలు అవి వేసినా సరే ఆవులు అవి తినేస్తాయి. ఆవులు ప్రతిరోజు ఇంటికైతే వస్తాయండి. పూజా సామాన్లన్నిటికి బొట్టు పెట్టుకుని చక్కగా అలంకరించుకోవాలి. అసలైతే మగవారు పూజ చెయ్యాలంట. కానీ మగవారికి కుదరినప్పుడు ఏం చేస్తాము? మన ఆడవారే కదా చేసుకోవాలి. మా వారిని చేయమందామన్నా ఉదయం 6 గంటలకు వెళ్ళి మర్నాడు 12 గంటలకైతే ఇంటికి వస్తారు. ఇంకా ఆయనకి అసలే కుదరదు. అందుకే ప్రతిరోజు డైలీ నేనే పూజ చేసుకుంటాను. దేవుడి గదిని అలా ఉంచేలేము కదా. దేవుడు నాకేమీ చేస్తలేదని అనుకోకండి. దేవుడు మనకు తోడుంటాడు. మనమే పువ్వుల బాట ఎంచుకోకుండా ముళ్ళ బాట అయితే ఎంచుకుంటాము. నీ కర్మాన్ని వదిలేస్తాడంతే దేవుడు. ఏదో ఒక రోజైతే ఆ స్వామి మన కష్టాలను తీరుస్తాడని నమ్మకంతో అలా పూజ అయితే చేసుకుంటున్నాము. మన భక్తే మన నమ్మకం కదండి. ఎంత ఆర్భాటంగా చేసుకున్నామో పూజలు కాదు, మనకున్నంతలో దేవుడికి ఒక దీపం పెట్టుకున్నామా లేదా అని. నేనైతే చాగంటి గారిని, చిర్రావూరు గారిని బాగా ఫాలో అవుతాను. దీపాలు వెలిగించి చక్కగా పూజా మందిరాన్ని ఇలా అలంకరించుకుంటే పువ్వులతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదండి దేవుడి మందిరం. అసలైతే ఎక్కువ నేను శివభక్తురాలని, కానీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తురాలను కూడా అయిపోయాను అనుకోండి. 7 శనివారాల వ్రతంలో కూడా చాలా మహిమ ఉంది. 7 శనివారాల వ్రతం కూడా అయితే నేను చేసుకున్నాను. మనందరం డైట్ చేయాలనుకుని డైట్ అయితే మధ్యలోనే ఆపేస్తూ ఉంటాం కదండి. కొన్ని రోజులు చాలా ఇంట్రెస్ట్గా అయితే చేస్తాము. తర్వాత మళ్ళీ మానేస్తాము. మళ్ళీ వెయిట్ పెరిగిపోయామనుకోండి మళ్ళీ మొదలు పెడుతూ ఉంటాము.
ఎన్నిసార్లు చెప్పినా నేను ఒకటే చెప్తాను, ఈ గుమ్మడికాయ జ్యూస్ అయితే లేడీస్ ప్రాబ్లంకి చాలా మంచిదండి. ఇదైతే నా ఫేవరెట్ కూడా అయిపోయింది. రోజు డైలీ ఉంటే కనుక గుమ్మడికాయ రసం అయితే తాగుతాను పడగడుపున. తర్వాతే టిఫిన్ కూడా చేస్తానండి. నాకు ఇదైతే బాగా పనిచేసింది, అందుకే అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. ముక్కలుగా అయితే కట్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ అయితే పట్టాలి. అందరికీ తెలిసిందే కదండి. ఈరోజైతే పిల్లలకి హాలిడే కదండి, పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారు. అందుకే పెద్ద కంగారేమీ పడకుండా సింపుల్గా అయితే స్లోగా పనులన్నీ చేసుకుంటున్నాను. నా జ్యూస్ అయితే చేసి పెట్టేసుకుని పిల్లలకైతే ఉప్మా చేస్తున్నానండి. పిల్లలకు కూడా మనం అన్ని పనులు అలవాటు చేయాలి. ముందు పిల్లలకైతే టిఫిన్ పెట్టేసి ఇచ్చేసామనుకోండి, వాళ్ళైతే ఒకవేళ లంచ్ లేట్ అయినా సరే ఏమీ అడగరు, కొద్దిసేపు అయితే ఆగుతారు. మా పాప అయితే 10th క్లాస్ చదువుతుందండి. బాబు అయితే 7th క్లాస్ చదువుతున్నాడు. వాడైతే ఎక్కువ హైట్ ఉంటాడు, ఏజ్ ఏమో తక్కువ, హైట్ ఏమో ఎక్కువ. అందరూ హైట్ పెరగాలని చూస్తే వీడిని పెరగొద్దన్న అలా పెరిగిపోతున్నాడు. ఏంట్రా హైట్ అలా పెరిగిపోతున్నావంటే, నన్ను ఏం చేయమంటావు, పెరగొద్దు నువ్వే ఆపే అయితే అంటూ ఉంటాడు. ఆకలికైతే అస్సలు తట్టుకోలేడు, అందుకే ముందైతే వాడికి టిఫిన్ చేసి పెట్టేస్తాను. లేకపోతే అమ్మ ఆకలేస్తుంది అని అంటూనే ఉంటాడు. నా మాటలు అప్పు చేయొద్దన్నది నేను చెప్పింది కరెక్ట్ అయితే ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోలో నా గురించి ఇంకొంచెం చెబుతూ అసలు అప్పు గురించి నేను ఎందుకు ఇంతలా చెప్పానో తర్వాత వీడియోలో అయితే చెప్తానండి. ఈ వీడియో అందరికీ నచ్చినట్టయితే మీ ముందుకు నెక్స్ట్ వీడియోతో అయితే వస్తానండి. బాయ్ అండి.